మాకు ఫస్ట్ బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అలాగే మేము ఒక మిస్టేక్ కూడా చేసాము. అదేంటో నేను లాస్ట్‌లో చెప్పాను. కస్టమర్ వాళ్ళ బేబీ కోసం బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం రీచ్ అయ్యారనమాట. వాళ్ళైతే ఫస్ట్ గణేష మ్యాగ్నెట్స్ అడిగారు. మేమైతే బర్త్‌డే ఈవెంట్ కాబట్టి కొన్ని రిఫరెన్స్ అయితే షేర్ చేసాము. లైక్ బాల గణేష, చిన్ని కృష్ణ, బాల హనుమాన్ అలాంటివన్నమాట. లాస్ట్‌కి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఇవొచ్చేసి మేము హైదరాబాద్ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. ఎక్కువ టైం లేకపోయేసరికి నైట్ ఔట్ చేశామనమాట. నేను ఈ డెడికేషన్ ఏదో కాలేజ్ టైమ్‌లో చూపించుంటే ఏ గూగుల్‌లోనో, మైక్రోసాఫ్ట్‌లోనో ఉండేదాన్ని. సర్లేండి కమింగ్ బ్యాక్ టు దిస్ యూజువల్‌గా రిటర్న్ గిఫ్ట్స్ అంటే మేము ఇలా పౌచెస్‌లో ప్యాక్ చేసి ఇస్తామనమాట. బట్ కస్టమర్ ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకుంటా అన్నారు. సో, ఈ పౌచెస్ అన్ని సెపరేట్‌గా పార్సిల్‌లో వేసి పంపించేయమన్నారనమాట. నేనైతే కంగారు కొరియర్ ఆఫీస్‌కి వెళ్లి ఈ పార్సిల్ ఇచ్చేసి వచ్చేసాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ పార్సిల్ ఓపెన్ చేసి చెప్పే వరకు మాకు కూడా తెలీదు. అందులో ఈ పౌచెస్ లేవని. అవి మేము ప్యాక్ చేయడం మర్చిపోయామనమాట. ఇంట్లోనే ఉంచేసాము. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. సారీ ఇది ఫస్ట్ టైమ్ గదా! ఓకే. జరుగుతూ ఉంటాయి. బట్ విల్ మేక్ ష్యూర్ టు నాట్ రిపీట్ దిస్ అండి. అండ్ మేము స్టార్ట్ చేసే 10 డేసే అయినా గూడా మమ్మల్ని నమ్మి మాకింత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్.